హలో ఆల్, ఈరోజు నేను మీతో ఒక మంచి రెసిపీ షేర్ చేసుకోబోతున్నానండి. రెసిపీ ఏంటనేది కామెంట్ చేసి చెప్పండి. ఇదైతే పూరీలోకి అద్దిరిపోతుంది అనమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, ఎండుమిరపకాయలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, మీ దగ్గర బఠానీ ఉంటే బఠానీ కూడా వేసేసుకోండి, ఏం పర్లేదు. ఇవన్నీ వేసుకొని నూనెలో పచ్చివాసన పోయి మంచిగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి కూడా వేసుకొని ఇవి కూడా మొత్తం మిక్స్ అయిపోయేలాగా ఒకసారి బాగా కలిపేసేసుకోండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న ఆలు ముక్కల్ని ఇలా చేత్తోనే మంచిగా స్మాష్ చేసేసి మొత్తం వేసేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి ఇంచుమించు ఒక పావు కేజీ పైనే ఉంటాయి ఆలుని ఉడికించి ముందే పెట్టుకున్నాను అనమాట. సో ఇలా మొత్తం వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకున్నాక ఫైనల్గా కొత్తిమీర, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా వాటర్ కూడా వేసి కలిపేసుకుంటే పూరీలోకి అద్దిరిపోయే పూరీ కుర్మా రెడీ అయిపోయిందండి. ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన పేజ్ని ఫాలో చేయండి. యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.